అమ్మాయి పాదం తొక్కు. ఇలాంటి ఈజీ పనులు చెప్పు. అమ్మాయి ఇప్పుడు నువ్వు తొక్కు. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. ఏడ్చాలే ఆ కాళ్ళ దండ పెడతా. ఏయ్! పంచె దించు. పైకెత్తావంటే పంచె ఉంటుంది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడు పుట్టపర్తి వస్తారని మొక్కుందంట. పొద్దున్నే పుట్టపర్తి వచ్చాం. అరే నేను పుట్టపర్తిలో ఉన్నానే, చెప్పి సేమ్ మొక్కు. పులిహార గడు పుట్టపర్తిలో ఉన్నాడంట. చెప్పురా. ఏమన్నావురా? సరే సరే చెప్పండి. కలిసి దర్శనం చేసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారు? కలిసి దర్శనం ఎలా చేసుకుంటావా? కుదరదు, ఇక్కడ బాగా ట్రాఫిక్ లో ఉన్నాం, జనం విపరీతంగా ఉన్నారు. అరే 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 దొరికండి. చూసుకుని అడవా, కాలు చెప్తావంటి బుద్ధుండి అక్కలా. అరే చెప్పు తీసుకొని కొడతా. రే పుల్కా. అబ్బాయి మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని. సార్ ఓ పని చేయండి సార్. ఏంటది? కలిసి దర్శనం చేసుకోవడం కుదరదు గానీ మీరొక్కరే దర్శనం చేసుకుని కాలు నడకన బెంగళూరు వచ్చేయండి. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంట్రా అది? పూరీలు పెసరట్లు ఏమన్నానుగా వేయను. ఏ పూరీలు కాదురా పూరీలు. ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా. నాకు ఇంకా కొట్ల. నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. వచ్చేస్తున్నా